నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఇది మధ్యాహ్నం తీస్తున్న వీడియో అండి. ఇప్పుడైతే టైం 2:30 అయింది. ఇంకెలాగో 3 అవుతుంది కదా. 3 నుంచి ఇంట్లో పని చేసుకోవచ్చు, వాకిలి లేచి ముక్కోవచ్చు. ముందు వంట చేస్తే సరిపోద్దని చెప్పి వంట చేసేదానికి రెడీ అవుతున్నానండి. వంట చేసే ముందు గ్యాస్ స్టవ్ పరిసర ప్రాంతాలు ఇలా నీట్గా క్లాత్ పెట్టి తుడుస్తున్నాను. ఉదయాన్నప్పుడట వంట చేసేటప్పుడు జున్నుకి స్కూల్కి లేట్ అయిపోద్దని కొంచెం ఫాస్ట్గా చేస్తాను కదా. అలాంటప్పుడు అన్నము లేకపోతే పాలు ఏదో ఒకటి పొంగుతుంటాయి. మళ్ళీ ఒకసారి నీట్గా ఇలా స్టవ్ తుడిచేస్తే తర్వాత వంట స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడైతే చాంగడ్లు ఉన్నాయి, అవి పులుసు పెడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఒకసారి నీట్గా కడిగేసి కొంచెం తగినంత వాటర్ పోసి, అలాగే కొంచెం పెద్దగా ఉన్నాయండి, అవి కొంచెం చిన్న చిన్నగా కట్ చేస్తాను పెద్దగా ఉన్న వరకైనా. ఇవి ఉడకబెట్టాలండి. చాంగడ్డ పులుసుకైతే నేను ఉడకబెడతాను. అదే ఫ్రై అలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా తొక్కు తీసేసి డైరెక్ట్ ఫ్రై చేసేయడమే ఆయిల్లో. ఇప్పుడు ఇది ఉడికేసరికి ఉదయం వచ్చి రొయ్యలు తీసుకున్నానండి. అవి వలిచి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు ఆ రొయ్యలు చాంగడ్డ వేసి పులుసు పెట్టాలి. మా ఇంట్లో పిల్లలకి చికెన్ అంటే ఇష్టం ఉండదండి. చికెన్ వండిన రోజు అసలు తినరు. అదే రొయ్యలు అనుకో, మా పెద్దోడు కానీ చిన్నోడు కానీ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ కోసమే నేను ఎక్కువగా రొయ్యలు తీసుకుంటుంటాను. ఇవి ఉదయం తీసుకొని మళ్ళీ చాలా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇప్పుడైతే మా చిన్నోడు నిద్రపోతున్నాడు. వాడు ఎక్కడ లేస్తాడా అని శబ్దం చేయకుండా చిన్నగా సర్దుతున్నానండి. ఇవి ఉదయం తోమి అది అంటర్ స్టాండ్ కేసి బయట పెట్టాను. అవి ఎంత నీట్గా ఒకసారి ఆడొస్తూ వాడు పెట్టేసుకున్నాం అనుకో, మనకి అడ్డాలుగా ఉండవండి కిచెన్లో. నేను ఆయిల్ క్యాన్ కింద ఇలా ఒక బౌల్ పెడతానండి. అలా పెట్టడం వల్ల అక్కడ ఉన్న పేపర్ మీద ఆయిల్ పడదు. ఇంకా మిరప్పొడి అవి అయిపోయి ఉంటే ఇలా డబ్బాలకు పోసేసుకుంటున్నాను. మిరప్పొడి ఆడిపిద్దామని అనుకుంటున్నానండి, కానీ కుదరటం లేదు. అందుకే ఇలా ప్యాకెట్ పొడి వాడుతున్నాను. ఇంకొక 2 రోజుల్లో మిరపకాయలు తీసుకొని ఎండబెట్టి ఆడిపియాలి. ఇప్పుడైతే కూర చేస్తున్నానండి. నేను ఇప్పుడు ఇంట్లో పని ఎలా చేసుకున్నానంటే కొంచెం కూడా శబ్దం రాకుండా చేస్తున్నాను. వాడు చిన్నోడు నిద్రపోతున్నాడు కదా, వాడికి రూమ్కి లాక్ పెట్టేసి చేసుకుంటానండి. ఇంకా వాళ్ళు లేసాడు అనుకో, ఆడ పని ఆడ ఆగిపోద్ది. అందుకే ఫస్ట్ ఈ పనులన్నీ చేసేసుకుంటే తర్వాత వాటితో హ్యాపీగా ఆడుకోవచ్చు అని ముందు పని చేస్తున్నాను. అలాంటి చిన్నపిల్లల తల్లులు అలాంటి వాళ్ళు కూడా ఇంతే కదండి. పిల్లలు నిద్రపోయేటప్పుడే వీలైనంత వరకు పని అంతా చేసేసుకుంటారు. అలాగే ఉండాలి. తర్వాత వాళ్ళని చూసుకునేసరికి మనకి సరిపోద్ది. నా చిన్న వంటగదిని నేను ఎప్పటికప్పుడు సర్దుకుంటాను కాబట్టి కొంచెం నీట్గా ఉంటుంది. మళ్ళీ ఎంత సర్దినా మా జున్ను వాడు వస్తాడు. వాడు బల్పాల ప్యాకెట్ ఇక్కడే పెడతానండి పైన కబోర్డ్లో. స్టూల్స్ అలా వేసుకొని ఎక్కేసి వాడికి ఎలా కావాలో అలా చేస్తుంటాడు. నేను చూసి అరిస్తే సరే, లేకపోతే అంతే సంగతి. అలా ఉంటుంది. ఏ వస్తువున్నా ఎక్కడ పెట్టినా మళ్ళీ తీసేస్తాడండి. ఇంకా నేను అంతరిక్షంలో పెట్టాల్సిందే. అలా ఉంటుంది. ఈ లోపల చాక్లెట్లు ఉడికిపోయేసాయి. అవి దించేసి ఆ వేడి నీళ్ళు వంపేసి కొంచెం చల్లనీళ్ళు పోస్తే తొందరగా చల్లారుతాయి. మా జున్ను వచ్చే టైం అవుతుందండి. ఈ లోపల బియ్యం కూడా కడిగి పెట్టేశాను. వంట అనేది అయిపోతే ఇంకా పిల్లలకి మళ్ళీ పొయ్యి పట్టేసి నీళ్ళు పోయాలి. ఇంకా వాళ్ళు ఆడుకుంటుంటే వాళ్ళ దగ్గర ఉండాలి కదండి. పిల్లలు ఏమన్నా పనులు చేస్తున్నా ఆడుకుంటున్నా మనం కూడా పక్కనే ఉండాలండి. మొన్న మాకు తెలిసిన దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగిందంట, తెలిసిన వాళ్ళది. అది తెలియగానే చాలా అంటే చాలా బాధ పడ్డాను నేను కూడా.
ఏమంటే వాళ్ళు నీళ్లు తోడి ఆడ పెట్టేసిపోయారంట. ఈ లోపల చిన్న పాప వెళ్ళి వాటర్ పైన పోసేసుకుందంట కాలు మీద, కాలిపోయేసాయి. ఎప్పుడన్నా వేడి నీళ్ళు అలాంటివి తోడినప్పుడు పిల్లల్ని వదిలేసి సబ్బుకని టవల్కని అలా లోపలికి వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, గబక్కన పోసేసుకుంటారు. ఎప్పుడైనా నీళ్ళు తోడినప్పుడు మంచినీళ్ళు కూడా పట్టి ఆ నీళ్ళు కొంచెం చల్లారిన తర్వాతే మీరు మిగతా ఏమన్నా తెచ్చుకోవాలి. లేకపోతే ముందు అన్నీ తెచ్చిపెట్టుకొని తర్వాత వాళ్ళు స్నానానికి తీసుకొచ్చుకోవాలి. మా జున్ను ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడండి. వాడు వచ్చాడని వాడికి కొంచెం పాలు అవి కాచిచ్చేస్తే తాగి కాసేపు ఆడుకుంటాడు. ఇంకా కూర చేయలేదు. వాడు వచ్చింది 4కి వచ్చాడండి. నేను ఇంట్లో పని చేసుకునేసరికి కొంచెం లేట్ అయ్యింది. ఈ లోపల పాలు అవి తాగుతాడు. తర్వాత కూర చేసేస్తాను ఒక 10 నిమిషాల్లో అని ముందు కూర చేస్తున్నాను. మనం పిల్లలతో ఎంత కేర్గా ఉన్నా వాళ్ళకి ఆడుకునేటప్పుడు ఏమన్నా దెబ్బ తగిలినా ఫస్ట్ తల్లినే అంటారండి ఇంట్లో, నువ్వేం చేస్తున్నావని. మనం ఎంత కేర్ తీసుకున్నా వాళ్ళ పనులు వాళ్ళు చేయరు. కానీ మనము వాళ్ళని ఎప్పుడు కనిపెట్టే ఉండాలండి. మనం ఫస్ట్ పని చేసేసుకుంటే తర్వాత వాళ్ళతోనే ఉండొచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు. మళ్ళీ చెప్పు. తగ్గేదేలే, అసలు తగ్గబాకయ్యా. అవి పొడేసా తాగేయాలి, పొడి పాలలో వేసా. మొన్న అమ్మమ్మ చేసింది కదండి సొంటి పొడి, అది వేసాను పాలల్లో. అది వాడు తాగేసరికి అడుగులు కొంచెం కనిపించేసరికి అమ్మ బాగానే లేవు, ఏదో ఉంది చెత్తలాగా అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా తాగేసాడులేండి లాస్ట్కి. అడుగు కొంచెం వదిలేసాడు, వాడికి నచ్చలేదు. ఇంకా అలా ఉంటే తాగడు కొంచెం. ఇంకా రొయ్యలు అవి వేసి కూర చేసేసానండి. ఇప్పుడు కాసేపు ఉడికితే ఇంకా పిల్లలకి భోజనం పెట్టేయచ్చు. మనం పిల్లలు ఉన్నప్పుడు ఇలా వాళ్ళు నిద్రపోయేటప్పుడు వీలైనంత వరకు పని అంతా చేసేసుకున్నాం అనుకో, ఇంకా మనకి అంత కష్టం అనిపించదండి. స్ట్రెస్ అలాంటివి ఏమి ఉండవు. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళని ఆడిపించుకొని మళ్ళీ ఇంకా పొయ్యి మంటేసి వాళ్ళకి నీళ్ళు పోయాలండి. నేనైతే పొయ్యి మంట చేశాను. మా జున్ను ఇంకా స్లేట్ వర్క్ చేసుకుంటున్నాడు. ఓకే ఓకే, ఏబిసిడీలు రాయ్, బాగా రాసు. గుడ్ బాయ్, గుడ్ బాయ్, ఎస్ గుడ్ బాయ్. ఏబిసిడీలు రాయ్, ఏబిసిడీలు రాయ్, ఏబిసిడీలు రాయ్. ఏ రాయ్, ఓ బి అట్ట. నిన్న మా అత్తమ్మ వాళ్ళు కొబ్బరి కొడుతుంటే ఆ నుంచి ఒక 4 ఎండు కొబ్బరి ఉంటాయి కదండి గుండ్లు, అవి తీసుకొచ్చాను. ఎండు కొబ్బరి కొంచెం తిరుగుతున్నానండి. పిల్లలకి ఇది కొబ్బరి ఉండలు చేద్దామని. ఎండు కొబ్బరి అయితే బాగుంటుంది, అదే పచ్చి కొబ్బరి అయితే కాసేపు ఫ్రై చేసుకోవాలి కొంచెం నెయ్యి వేసి. ఇంకా కొంచెం బెల్లం పగల కొడుతున్నానండి. ఇలాగా బెల్లంతో చేసి కొబ్బరి ఉండలు పిల్లలకి పెడితే వాళ్ళకి హెల్త్గా మంచిది. నేనైతే తురిమేసాను కదండి, తురిమిన కొబ్బరిని ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే చిన్నపిల్లలకైతే తినేదానికి మెత్తగా అయిపోద్ది. అదే కొంచెం తురిమినట్టుంటే వాళ్ళకి కొంచెం తినడం కష్టమేనండి. మీరైతే ఇలా తురిమింది ఒక్కొక్కసారి మిక్సీ పెట్టుకోండి, బాగుంటుంది. తీసుకున్నాడు గడ్డలా. మా వాడు ఆ బెల్లం చూసి లడ్డు ముద్దలు అనుకున్నాడులేండి, అందుకే తీసుకొని తింటున్నాడు. ఇంకా బెల్లం అంతా కొంచెం దంచి పెట్టేసుకుంటే పాకం పట్టాలండి. కొంచెం పాకం పట్టుకుంటే కొబ్బరి ఉండలు బాగుంటాయి. నేనైతే ఈసారి బాగా చేశాను, కానీ ఒకసారి మిక్సీ పట్టుంటే ఇంకా బాగుండేదండి. మిక్సీ పట్టకుండా వేసేసరికి పిల్లలకి కొంచెం తినడానికి ఇబ్బంది అనిపించింది. మీరైతే ఒకసారి మిక్సీ పట్టుకోండి.
ఇంకా కొంచెం వాటర్ పోసి ఇలా బెల్లం కొంచెం పాకం వచ్చేదాకా కరగపెట్టాలండి. ఇంకా నేను చూస్తున్నాను. ఇప్పుడైతే బాగానే వచ్చిందండి. ఇలా వచ్చినప్పుడు కొబ్బరి తురుము కూడా వేసేసుకోవచ్చు. ఇది ఎండు కొబ్బరి కాబట్టి నేను ఏం ఫ్రై చేయలేదండి. అదే పచ్చి కొబ్బరి అయితే కాసేపు కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇంకా పాకం వచ్చేసరికి కొబ్బరి తురుమంతా వేసి కొంచెం యాలకుల పొడి అలాగే కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలిపి పెట్టుకుంటే సరిపోద్ది. ఇంక ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే ముద్దలు చుట్టేసుకోవాలండి. ఇలా దబర్లో ఉంటే కొంచెం చల్లారడం కష్టం కదా, అందుకే నేను మొత్తం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకొని కాసేపు ఫ్యాన్ కింద పెట్టుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ముద్దలు చేసేసుకోవాలి. అదే కొంచెం చల్లారితే రాదండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను కదా, మీరు ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి హెల్తీ ఫుడ్, మనకి హెల్త్కి మంచిదే అండి. ఇంకా ఇలా ముద్దలు చేసేసుకుంటున్నాను. ఇలా చేసి పెట్టుకుంటే చల్లారిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డబ్బాలో పెట్టేసుకోవచ్చండి. ఇంతేను, ఎంత హెల్తీ అయినా కొబ్బరి ఉండలు రెడీ అండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనూషా వాకాటి విలేజ్ వ్లాగ్స్. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ కొంచెం ఇవ్వండి.